ప్రేక్షకులకు నమస్కారం. మన మేడిపండ్ల గురించి ప్రతి మంగళవారం ఒక వీడియో చేయాలి అనుకున్నాను. వీళ్ళ యొక్క భావజాలాన్ని, వీళ్ళ యొక్క సిద్ధాంతాలని ఎందుకు తప్పు అనే ప్రశ్నించే విధంగా ఈ వీడియోలు చేయాలి అని అనుకున్నాను. అందులో మొదటిదే ఈ వీడియో. అయితే మనం ఈ మధ్యనే వక్ఫ్ బోర్డ్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. దాని గురించి ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు. అది ఎందుకు అప్రజాస్వామికమైన చట్టం అనేది ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం అయితే లేదు. అలాంటి ఒక అనైతికమైన చట్టాన్ని డెమోక్రటిక్ కంట్రీలో ప్రభుత్వాలే ప్రశ్నించలేని విధంగా ఒక మతతత్వ సంస్థకి అంతటి అధికారాలు అప్పజెప్పింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలి అంటే మన న్యాయస్థానాలకు కూడా ఒక సంస్థ యొక్క అధికారాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదు. ఇలాంటి ఒక యాంటీ డెమోక్రటిక్ యాక్ట్ ని పాస్ చేసి దానికి విశేషమైన అధికారాలు కట్టబెట్టి తన బుద్ధేంటో చూపించుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ చట్టానికి ఎలాగైనా మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో 2024లో ప్రస్తుత గవర్నమెంట్ దానికి కొన్ని మార్పులు చేయడానికి గాను ప్రజల నుంచి సజెషన్స్ అనేది అడిగింది. దానికోసం ముస్లింలు అయితే కనుక ఆ మార్పుల్ని వ్యతిరేకిస్తూ లేదు మా పూర్తి హక్కులు మాకు కావాల్సిందే ఆ చట్టంలో ఉన్నట్లుగా అని చెప్పి వాళ్ళు క్యాంపెయిన్స్ నిర్వహించారు. ఇంకొక పక్క హిందువులు అయితే అలాంటి అప్రజాస్వామిక చట్టం అనేది మన భారతదేశానికి తగదు అని చెప్పి వీళ్ళు కూడా మీ సజెషన్స్ పంపించండి అని చెప్పి ప్రతి హిందువు దగ్గరగా మిగతా తోటి హిందువులు అయితే అడిగారు. కానీ మరి మధ్యలో మన భారతదేశంలోనే ఉండే ఈ హేతువాదులు కానీ, కమ్యూనిస్టులు కానీ, బుద్ధిస్టులు కానీ, నాస్తికులు కానీ, సెక్యులర్లు కానీ, చివరికి క్రిస్టియన్లు కూడా ఏం చేశారు? వాళ్ళు ఈ చట్టాన్ని వ్యతిరేకించారా లేక సపోర్ట్ చేశారా? మాటకు ముందు మన టెంపుల్స్ దగ్గర, మన దేవాలయాల దగ్గర, మన మఠాల దగ్గర ఇదిగో అంత ల్యాండ్ ఉంది, ఇంత ల్యాండ్ ఉందని ప్రతిసారి కంప్లైంట్ చేసే ఈ హేతువాదులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకించలేదు? కమ్యూనిజం అయితే కనుక భూస్వామ్యానికి ఎగెనెస్ట్ గా పోరాటం కూడా చేసింది దాని చరిత్రలో. అలాంటి వీళ్ళు ఈ రోజున ఒక పెద్ద ల్యాండ్ గ్రాబర్ అయిన వక్ఫ్ బోర్డ్ ని ఎందుకు అపోజ్ చేయలేదు? ఇప్పుడు మనం చూస్తే కనుక స్టాట్స్ ప్రకారం భారతదేశంలో ఇండియన్ రైల్వేస్, ఆర్మీ కాకుండా అతి పెద్ద ల్యాండ్ హోల్డర్ ఎవరు అంటే ఈ వక్ఫ్ బోర్డే. అదే అర్బన్ ఏరియాస్ లో తీసుకుంటే కనుక అతి పెద్ద ల్యాండ్ హోల్డర్ వక్ఫ్ బోర్డ్. అలాంటి వక్ఫ్ బోర్డ్ ని నియంత్రించే అధికారం ప్రస్తుత న్యాయస్థానానికి కూడా లేదు. ఇలాంటి ఒక అనైతిక చట్టాన్ని ఖచ్చితంగా భారతీయులు ఎవరైనా సరే వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకించకుండా మరి వీళ్ళు ఎందుకున్నారు అంటే వీళ్ళకి ఇక్కడ రాజ్యాంగం, ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఏమైపోయినా పర్లేదా? మరి వీళ్ళు ఎందుకని వ్యతిరేకించలేదు? క్రిస్టియన్లు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. వీళ్ళకి రాజ్యాంగంతో సంబంధం లేదా? ఈ దేశంతో చట్టాలతో సంబంధం లేదా? లేకపోతే వీళ్ళు ఆ చట్టాన్ని మార్పులు చేయడం అనే దాన్ని ఒప్పుకోవడం లేదా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోవట్లేదు? దానికి తగ్గ కారణాలు ఏంటి? ఇప్పుడు చెప్పుకుంటున్న హేతువాదులు కానీ, కమ్యూనిస్టులు కానీ, బుద్ధిస్టులు కానీ, క్రిస్టియన్లు కానీ, నాస్తికులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఈ చట్టానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి? దానికి తగ్గట్లుగా వాళ్ళు ఈమెయిల్ పంపించారా లేదా? ఒకవేళ పంపిస్తే ఏమని పంపించారు? ఆ పంపించిన ఈమెయిల్ ఒకవేళ వ్యతిరేకిస్తే అంటే ఈ మార్పుల్ని వ్యతిరేకిస్తే గనక ఎందుకు వ్యతిరేకించారు అనేది సరైన కారణం చెప్పగలరా? మనందరికీ తెలుసు మన హేతువాద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, హేతువాదమనే కాదు, హేతువాదం కానీ, కమ్యూనిజం కానీ, బుద్ధిస్టులు కానీ, నాస్తికులు కానీ, ఇంకా వేరే ఎవరైనా సరే, ఉదాహరణకి అసత్యాన్వేషి మనోహర్ ఆంటీ అయినా సరే, లేకపోతే తులసొక్క గారైనా సరే, ప్రశ్న టీమ్ రావణ్ గారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు నాస్తికులు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది పబ్లిక్ గా చూపించగలిగే ధైర్యం ఉందా? వీళ్ళు ఎందుకని పబ్లిక్ గా దాన్ని సపోర్ట్ చేయడమో అపోజ్ చేయడమో చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో ఉండే వాటితో వాళ్ళకి సంబంధం లేదా? ఒకవేళ సంబంధం ఉన్నా సరే మాకు అనవసరం లే అని చెప్పి ఊరుకున్నారా? ఒకవేళ వాళ్ళకి అనవసరం ఊరుకుంటే ఎందుకు అనవసరం ఊరుకున్నారు? ఏ కారణం చూపించకుండా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. అందుకే వీళ్ళని నేను మేడిపండ్లు అనేది. వీళ్ళు నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే కనుక ఈ చట్టాన్ని వ్యతిరేకించడమో స్వాగతించడమో ఏదో ఒకటి చేయాలి. ఆ మార్పులు చేసే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి వీళ్ళు.
కానీ వీళ్ళెవరు అలాంటి డెసిషన్ తీసుకున్నట్లుగా గానీ, ఏ విధంగానూ కనిపించలేదు. ఎక్కడ సోషల్ మీడియాలో వీళ్ళొక పోస్ట్ పెట్టడం గానీ, లేకపోతే వీళ్ళొక వీడియో రిలీజ్ చేయడం గానీ, వాళ్ళ ఫాలోవర్స్‌ని సపోర్ట్ చేయండి, రిజెక్ట్ చేయండి అని చెప్పడం గానీ, అసలు వీళ్ళకి సంబంధం లేనట్లు కూర్చున్నారు. అంటే వీళ్ళకి ఈ దేశ రాజ్యాంగంలో జరిగే మార్పులనేవి వీళ్ళకి సంబంధం లేదా? వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా? మరి ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు చూపిస్తున్నారు? వీళ్ళకి కేవలం హిందూ ద్వేషమేనా? లేకపోతే వీళ్ళు నిజంగానే ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారా? ఈ విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీళ్ళు గనుక ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క డెసిషన్ ఏదైతే తీసుకున్నారో ఆ డెసిషన్ అందరికీ చూపించగలిగితే గనుక ఖచ్చితంగా ఈ మేడిపండ్ల యొక్క బుద్ధి అనేది బయటపడుతుంది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఈ వీడియో మీకు తెలిసిన ఈ నాస్తికులు గానీ, కమ్యూనిస్టులు గానీ, బుద్ధిస్టులు గానీ, హేతువాదులు గానీ, లేదంటే క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు ఎందుకని ఏ డెసిషన్ తీసుకోలేదు, లేకపోతే ఒకవేళ తీసుకుంటే ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని వాళ్ళు లైవ్‌లో క్లియర్‌గా చూపించగలరా అని అడగండి. ఒక్కసారి ప్రశ్నించండి. ఆ ప్రశ్నించడం వల్లనే వాళ్ళ బుద్ధనేది బయటికి తెలుస్తది. వాళ్ళు ఎలాంటి ద్వేషాన్ని నింపుకున్నారు ఈ దేశం మీద, ఇక్కడున్న మనుషుల మీద, అందులోను హిందూయిజం మీద ఎలాంటి ద్వేషం నింపుకున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే దీన్ని జస్ట్ స్క్రీన్ షాట్లు పెట్టో, ఏదో ఒక పోస్ట్ పెట్టో కాదండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైవ్ వీడియోలో చూపించాలి. వాళ్ళు పంపించిన ఈమెయిలు, ఆ ఈమెయిల్‌కి సంబంధించి వాళ్ళు అందులో రాసిన కంటెంటు, అంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆ చట్టాన్ని, ఈ మార్పులు చేసే చట్టాన్ని వ్యతిరేకించారా, స్వాగతించారా అనే విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు ఒకవేళ వ్యతిరేకిస్తే గనుక ఎందుకు వ్యతిరేకించారనే కారణం కూడా చెప్తూ, వీళ్ళు ఈ హేతువాదులు గానీ, కమ్యూనిస్టులు గానీ, బుద్ధిస్టులు గానీ, నాస్తికులు గానీ ఎవరైనా సరే లైవ్‌లో చూపించగలరా? వీళ్ళకి అంత ధైర్యం ఉందా? ఈ ప్రశ్న నేను ఏ ఒక్కరినో కాదండి. ఇప్పుడు మన అసత్యాన్వేష్ మనోహరి ఆంటీ అయినా సరే, లేకపోతే తులసక్క గారైనా సరే, లేకపోతే మన రావణ్ కృష్ణ గారైనా సరే, ఎవడైనా సరే మీకు నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే గనక మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ తీసుకోవడానికి తగిన కారణాలు బయటికి చెప్పండి. ఎందుకని మీరు ఈ విషయం మీద ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు? ఒకవేళ తప్పైతే తప్పని చేయాలి, ఒప్పైతే ఒప్పని చేయాలి. జనాలకు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు నిజంగా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఆ వీడియో అనేది అప్లోడ్ చేసి ఉండాలి. మీరు ఒకవేళ వ్యతిరేకిస్తే నేను ఇందుకు వ్యతిరేకిస్తున్నాను, ఇవిగోండి కారణాలని చెప్పాలి. ఒకవేళ మీరు వ్యతిరేకించకుండా దాన్ని సపోర్ట్ చేస్తే గనుక నేను సపోర్ట్ చేస్తున్నాను, ఈ దేశ భవిష్యత్తు నాకు ముఖ్యం కాబట్టి అని చెప్పేసి మీరు ఒక్కరు కూడా మీలో మొత్తం మీ బ్యాచ్ మొత్తం అందరిలో ఏ ఒక్కరు కూడా ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదు? సో మీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా సరే ఈ ఛాలెంజ్ స్వీకరించవచ్చు. మీ మెయిల్ ఓపెన్ చేసి లైవ్‌లో మీరు పంపించిన ఈమెయిల్ జనాలకు చూపించండి. నేను సో అండ్ సో డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ తగ్గట్టుగా మీ ఈమెయిల్ పెట్టాను. ఆ ఈమెయిల్ ఎందుకు పెట్టాను అనే దానికి రీజన్స్. మీరు తీసుకున్న డెసిషన్‌కి దానికి తగ్గట్లుగా ఏ రీజన్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీరు పబ్లిక్‌గా బహిర్గతం చెయ్యాలి. ఇది నా ఛాలెంజ్. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే గనుక ఒక లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ, జై హో భారత్.